శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచు విడువక కృప చూపుచు నిత్యముగా మీకుండునట్లు మీ పరిగ్రహ ఆత్మతో ప్రధానము చేసుకొని పరిగ్రహించిన ప్రాణప్రియుడా స్తోత్రములు 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 స్తోత్రములు. వరుడా ప్రియుడా మనోహరుడా మంగళకరుడా స్తోత్రములు 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 స్తోత్రం. సర్వారాధన ప్రియునిగా నిన్ను నీవు వెల్లడి చేసుకొని మమ్ములను కూడా సర్వారాధన ప్రియులనుగా మార్చుకొనుట ఈ సర్వోన్నతమైన సర్వశ్రేష్టమైన సర్వారాధన సాంగత్యమును మాకు అనుగ్రహించుటకు మా కొరకు సర్వారాధన ప్రియునిగా దిగివచ్చిన ప్రాణప్రియుడా స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. పరిగ్రహాత్మ చేత పరిగ్రహించిన ప్రధానము చేసుకొని పరిగ్రహించిన సర్వారాధన ప్రియులనుగా మార్చుకొని మా మధ్యకు ఏతించి యేసులో మనమున్నాము, యేసు మనలోనున్నాడు, యేసులో మనమున్నాము అని మా జనకుని చేత వ్రాయించిన వాక్కులను నెరవేర్చుటకు సర్వారాధన ప్రియునిగా వేయించేసి మమ్ములను సర్వారాధనలోనికి సర్వారాధన ప్రియుడైన నీలోనికి తోడుకొని వెళ్ళుచూ ఉన్న ప్రాణప్రియుడ స్తోత్రములు 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 స్తోత్రములు
ఎలా మీరు రుణం తీర్చుకోగలం? ఎలా తీర్చుకోగలం మీ రుణం? గరుడా, ప్రియుడా, మనోహరుడా, ప్రాణప్రియుడా, ప్రాణనాథుడా, పెండ్లి కుమారుడా, ప్రేమపూర్ణుడా, పరిగ్రహపూర్ణుడా, ఎలా మీ రుణం తీర్చుకోగలం? యేసునకు మనకు యేసే ఉండును ఏమి తప్పు? అయ్యా, నీకు మేమే, మాకు నువ్వే ఉన్నావు. ఇదే కదా మర్మమైన ఐక్యత. యేసు మనలోనున్నాడు, యేసులో మనం ఉన్నాము. ఇదే కదా మహిమైక్యత. అవరుడా, మరమైన ఐక్యతను ఇస్తూ ఉన్నావు, మహిమైక్యతను కూడా ఇస్తూ ఉన్నావు. భూలోకములో అయ్యా మర్మమైన ఐక్యతను ఇస్తున్నావు, మేము గ్రహించుకోలేం కాబట్టి. పరలోకములో మహిమైక్యతను ఇస్తూ ఉన్నావు, ఎందుకంటే అది పారమార్థికమైన మహిమలోకము కాబట్టి. యేసునకు మనకు యేసే ఉండును ఏమి తక్కువ? ఇదే కదా మర్మమైన ఐక్యత. ఇటు మర్మమైన ఐక్యతను అందించడానికి వేచేసి మహిమైక్యతలోనికి నడిపించుటకు, సర్వారాధనలోనికి సర్వారాధన ప్రియుడమైన నీలోనికి తోడుకొని వెళ్ళచ్చు. ప్రాణప్రియుడా, స్తోత్రములు 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 స్తోత్రములు. ఈ మహిమైక్యత ఎదుట సాగిలపడి స్తుతించుచున్నాము తండ్రి. స్తోత్రములు స్తోత్రములు. ప్రాణప్రియుడా, ఏమని స్తుతించగలమయ్యా? నోటితోనే స్తుతించలేమే, హృదయముతోనే కొనియాడలేమే, కిరీటముంచేలాగున స్తుతించగలము నాయన. సాగిలపడి అలాగున స్తుతించగలమయ్యో. కృతజ్ఞత లేని వారమే, ప్రేమ లేని పాషాణ హృదయులమే, కురివిందము వలె హృదయమును కఠినపరుచుకొని వారమే, భ్రష్ట మనస్సు కలిగిన వారమై హృదయమును నీకు దూరం చేసుకొని వారమే. అయ్యో అయ్యో, సర్వారాధన ఎలా స్తుతించగలిగితే నీకు మా వందనములు విడపడున్నావు. మా తండ్రి గారే,
వందనాలు రుణపడి ఉన్నావు అంటే కనీసం రుణం ఎట్లా పక్కన పెట్టు, కనీసం వందనాలని కూడా లేనంతరంగం కదా. నీకు తగిన కృతజ్ఞతని కూడా కనపరచలే మానవ హృదయ నైజము కదా నాయన. అంటే అందుకే మా తండ్రి గారు ఒక మాటతో తేల్చేసి, చూచుటకు వారికి ఆశయే లేదాయే, స్తుతించుటకు నాకు ఆశయే లేదాయే, ప్రేమించుటకు నాకు ఆశయే లేదాయే. కాలంలోని వారిని కూర్చే సిలువ వేసిన వారని, అంగీకరించని వారని, దూషించిన వారని శాస్త్రులను గురించి, పరిశీలన గురించి చెప్తాను ఆయన. వారికంటే ఘోరమైన దుస్థితిలో ఉన్న మమ్మలను గురించి, నన్ను గురించి మరలా మరలా సిలువ వేయుచున్న వాడను వారము అని చెప్పుకోమే, అంగీకరించమే. మరొక్కసారే సిలువ వేసి ఉండగా మా బ్రతుకు పొడుగున దినమునకు లెక్కలేనన్ని వారులు నేను సిలువ వేయించుకున్నా. అల్పుల ఎదుట సర్వారాధన ప్రియుడిగా నిలవబడి సర్వారాధన స్తోత్రములు అందుకుంటూ ఆశతో కనిపెట్టచ్చు. నేను ఎక్కడచ్చు ఆశ లేని వాడు రావు కదా, ఆశతోనే కదా ఎందుకంటే మా తండ్రి గారు ఈ వాక్యంలో రాయించారు. మా తండ్రి గారు కూడా తన చెరువుల ప్రీతి గలవాడు. ఎంత ప్రీతో, ఎంత ప్రీతో, ఎంత ఆశ నీకు, ఎంత ప్రేమాతిశయమో నేనంటే. అందుకే మా తండ్రి గారు యేసులకు మనమే, ఎవరు లేరా? యేసులకు మనమే, యేసులకు నేనే, యేసులకు నేనే, నాకు యేసు. ఎవరు లేరయ్యా అయినా ఎన్ని కాలంలోని వారు నీకు లేరు తండ్రి. ఎంతటి భక్తి పరులు లేరయ్యా నీకు. మనమే, యేసునకు మనమే, యేసునకు నేనే. అయ్యో ఎంత వ్యక్తిగతంగా ప్రేమిస్తున్నావు ప్రాణప్రియ. జనకుని బట్టి ఎంత వ్యక్తిగతంగా ప్రేమిస్తున్నావు. మిషన్ను బట్టి, జనకునికి బయలుపరిచిన మిషన్ను బట్టి ఎంత సమిష్టిగా ప్రేమిస్తున్నావయ్యా ఈ మట్టిని, ఈ పాషాణ హృదయం. వెరీ పర్టిక్యులర్ లా, ఎంతో ప్రత్యేకమైన ప్రేమ, వెరీ యూనివర్సల్ లా, ఎంతో సార్వత్రికమైన ప్రేమ, వెరీ కలెక్టివ్ లా, ఎంతో సమిష్టి ప్రేమ. ఏం గ్రహించగలయ్యా? ఎందుకంటే నేనే ఒప్పుకోనుగా అయ్యా, నోరు తెరవటానికి ఒప్పుకోను, నోరు తెరవటానికి పాటే పాడలేని, ఇక మనసు ఏం తెరుస్తాను? నా చేతనైంది నోరే కదా, నోరే తెరవను. నా చేతనైంది నా కన్నులే కదా. అయ్యో అయ్యో పెండ్లి కుమారుడా, అయ్యో ప్రాణప్రియుడా, అయ్యో ప్రాణప్రియుడా, అయ్యో ప్రాణప్రియుడా, నోరే తెరవనే, హృదయం ఏం తెరుస్తానయ్యా? హృదయం తెరవకుండా ఇంకేం చేసినా అయ్యో నీకు చెల్లుతుందా తండ్రి? అందుకే చూచుటకు వారికి ఆశే లేదా అన్నారు. చూచుటకు వారికి ఆశే లేదా, స్తుతించుటకు నాకు ఆశే లేదాయే. నా కొరకు వేచేసిన నిన్ను
స్వాగతించుటకు నాకు ఆశయే లేదాయే. నా కొరకు ఏ తెచ్చిన నిన్ను నీ ఎదుట సాగిలపడుటకు నాకు ఆశయే లేదాయే. సర్వారాధన ప్రియుడవైన నిన్ను సన్నుతించుటకు నాకు ఆశయే లేదాయే. అయినా నాకున్నది కదా నీ మీద ఆశ, అందుకే వచ్చాను. నేను నిన్ను మరువసాలను కదా, అందుకే వచ్చాను. నేను నిన్ను విడువసాలను కదా. ఏమిటయ్యా ఈ మరువసాలని ప్రేమ? ఏమిటయ్యా ఈ విడువలేని కృప? అయ్యో అయ్యో, హృదయం సరిపోతుందా? ఈ బ్రతుకు సరిపోతుందా? అయ్యో నీరాక నీరాక నీరాక. ఇంతటి పారమార్థికమైన ప్రేమాతిశయమితో నిండినదా తండ్రి ఈ పాషాణ హృదయం కొరకు ఇంత ప్రేమాతిశయం ఎందుకయ్యా? నువ్వు నన్ను ప్రేమించకపోయినా నేను నిన్ను మరవచాల. నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోకపోయినా నేను నిన్ను విడువచాల. నీ ప్రేమాంతరంగమును బట్టే ప్రేమిస్తూ 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 దినమెల్ల చేతులు చాపే ఉంచవయ్యా. ఎందుకంటే ఒక క్షణమైన ఈ సర్వారాధన సాంగత్యములోనికి వచ్చి ఈ సర్వారాధన సహవాసములో స్థిరపడి ఈ సర్వారాధన ప్రియునిగా మారి ఈ సర్వారాధన సంపూర్ణతలోనికి సర్వారాధన సంపూర్ణతలో నుండి సర్వారాధన పరిపూర్ణతలోనికి ఒక్కసారైనా వస్తానేమో అని మెల్ల చేతులు చాచి నా కొరకే చాచి ఉన్న తండ్రి, వేచి ఉన్న తండ్రి, కాచి ఉన్న తండ్రి, నిలిచి ఉన్న తండ్రి, పిలుచుచూ ఉన్న తండ్రి, స్తోత్రములు స్తోత్రములు. క్రీస్తు మరణము ప్రేమ చూడరే మనసారా. ఆ మహాత్ముడు మరణ మగురీతిగను వన్న సామాన్య మగునొక జను కాదు. ఈ మహిని గల దురిత జీవులపై మహాకృప చూపి నిత్య క్షేమమొసగడు కొరకు బలు శ్రమ చేమృతుండై నాడు స్వేచ్ఛను. ఏమాశ్చర్యము ప్రియులారా, క్రీస్తు మరణము ప్రేమ చూడరే మనసారా. ఆడప్రియుడా, దినమెల్ల చేతులు సాపి ఉంచి ఆశ్చర్యకరమైన ప్రేమ, మరణమగునంతగా ప్రేమించిన ప్రేమ, నా కొరకే వెల్లడి చేసి
మనసారా చూడవలెనని నా ఎదుట నిలిచి ఉన్న నా ప్రాణప్రియుడా స్తోత్రములు స్తోత్రములు. ఇందు మూలముగా దేవుని ప్రేమ ఏమిటో మనకు తెలియచున్నది. అవునయ్యా, నువ్వెంతగా ప్రేమించావు, నీకు వందనం. నన్నే ప్రేమించావు, నా కొరికే మరణించావు. స్తోత్రములు 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 స్తోత్రములు. వరుడా, ప్రియుడా, ప్రాణప్రియుడా, ఏమని స్తుతించగలనయ్యా? కృతజ్ఞత లేని వాడనే. అయినను నన్ను మమ్మలను కూడా ప్రేమించి సర్వారాధనలోనికి తోడుకొని వచ్చిన ప్రాణప్రియుడా స్తోత్రములు 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 అని పెండ్లి కుమారుని స్తుతి చేసుకుందాం. నాతో కలిసి స్తుతించి శబ్దము లేకుండా నిశ్శబ్దముగా బయట వారిని కూడా లోపలికి రానిచ్చి సర్వారాధన స్తుతులలో ఏకీభవించండి. పెండ్లి కుమారుడా, ప్రాణప్రియుడా, మానవ మాతృడనైన నన్ను ప్రేమించి మట్టినైనా నా కొరకు మహిమ సింహాసనమును విడిచి వచ్చి మట్టితో మిళితమైన నా మానవ హృదయమును, నా మానవ జీవమును, నా మానవ త్రిత్వమును నీ మహిమ సాన్నిధ్యములోనికి, సహవాసములోనికి తోడుకొని వెళ్ళుటకు
మహిమను విడిచి మహిమ సింహాసనమును విడిచి ఈ మానవ నిర్మిత మందిరములోనికి మట్టినైన నా కొరకు దిగి వచ్చి వేచి ఉండి కాచి ఉండి నిలిచి ఉండి రెండు చేతులు సాచి బ్రతిమిలాడుచు ఉన్నా ప్రాణప్రియుడా, ప్రాణనాథుడా, మహిమోన్నతుడా, ప్రేమోన్నతుడా, మహిమ సంపూర్ణుడా, స్తోత్రములు 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 స్తోత్రములు. నేను నిన్ను గ్రహించినను, గ్రహించకపోయినను, ప్రేమించినను, ప్రేమించకపోయినను, గౌరవించినను, గౌరవించకపోయినను, తలంచినను, తలంచకపోయినను, స్తుతించినను, స్తుతించకపోయినను, ప్రేమించినను, ప్రేమించకపోయినను, ఆరాధించినను, ఆరాధించకపోయినను, నన్ను మరువజాలని తండ్రి, నన్ను ప్రేమించుట మానని తండ్రి, నన్ను విడువలేని తండ్రి, వందనములు 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 వందనములు. ప్రాణప్రియుడా, యేసునకు మనమే, యేసునకు మనమే, మనకు యేసే ఉండును, ఏమి తక్కువ అని మా జనకుని చేత వ్రాయించి నీకు మేముండుటకును, మాకు మీరుండుటకును నిశ్చయించిన, నిర్ణయించిన మహిమాధికారి, మర్మమైన ఐక్యతనిచ్చిన మహిమాధికారి, చిరజీవాధికారి, స్తోత్రములు 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 స్తోత్రములు. పెండ్లి కుమారుడా, మీ జీవము కంటేను నా జీవమునే, నీ ప్రాణము కంటేను నా ప్రాణమునే, నీ సర్వము కంటేను నా సర్వమునే, నీ మహిమ కంటేను నా మానవ స్థితినే మీదు మిక్కిలిగా ప్రేమించి ప్రేమించి నేను నిన్ను అంగీకరించినను, అంగీకరించకపోయినను, నాలో ఉండుటకును, నన్ను నీలో ఉంచుకొనుటకును దిగివచ్చిన ఈ మహిమైక్యతనిచ్చుటకు దిగివచ్చిన సర్వారాధన ప్రియునిగా వేంచేసిన మీకనేక వందనములు 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 వందనములు. ప్రాణప్రియుడా, దూతలు, పరలోక పరిశుద్ధులు, మహిమాన్వితమైన స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతార్పణలు, స్తుతియాగములు, సర్వాంగ బలులు మీకు నిత్యము సమర్పించుచున్నను. పామరులమైన మిగులాల్పులమైన
నా యొక్కయు మా యొక్కయు స్తుతులను కూడా ఈ సర్వారాధన సంపూర్ణ స్తుతులతో పాటు కలుపుకొనుటకు కలుపుకొని అంగీకరించుటకు అందుకొనుటకు వడబడి వచ్చిన దిగిపోయి వచ్చిన ప్రాణప్రియుడా స్తోత్రములు 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 స్తోత్రములు. వరుడా, మీరు అంగీకరించని ఎడల నిన్ను అంగీకరించని నన్ను మీరు అంగీకరించని ఎడల నా స్తుతులకు విలువలేదే, నా కృతజ్ఞతకు స్థానము లేదే, నా ప్రేమకు రూపము లేదే, నా ఉనికికి విలువ లేదే. నేను నిన్ను అంగీకరించినను, అంగీకరించకపోయినను నా అరకొర స్తుతులను కూడా ఎప్పటికప్పుడే హస్తార్పణముగా అంగీకరించుచు ఆమోదించుచు సర్వారాధన ప్రియుల గుంపులోనికి ఈ నీచుని కూడా ఓడిపడి వెళ్ళుచుట ఆడప్రియుడా స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ఈ నిత్య పాపులను కూడా సర్వారాధన ప్రియులుగా మార్చుకొనుచున్న ఆడప్రియుడా స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. మన్ను తినే ఈ మట్టి జీవులను కూడా మహిమ జీవుల యొక్క మహిమారాధనలోని తోడుకొని వెళ్ళొచ్చు ప్రాణనాథుడా స్తోత్రములు 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 స్తోత్రములు. ఎన్నటికి జీవిత కాలమంతయు మానక స్తుతి చేసినను ఈ సర్వారాధన ప్రేమ ఎదుట సరిపడనివై ఉండగా సరిపడనివై ఉండగా ఈ అరకొర స్తుతులను కూడా ఈ కొద్ది కృతజ్ఞతలను కూడా అంగీకరించుమని ఆమోదించుమని ప్రాణప్రియుడును పెండ్లి కుమారుడును మహిమవరుడును మహిమనాథుడునైన క్రీస్తు నామమున సాగిలపడి స్తుతించి సమర్పించుచున్నాము తండ్రి.